శ్రీ శివాయ గురవే నమః. శ్రీ కదంబ వనవాసిని సంస్థానం అనే ఈ పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కదంబ వనవాసిని సంస్థానం ఈ పేరు పెట్టడానికి కారణం కదంబ వృక్షాలు, పవిత్ర దేవతా వృక్షాలు. కదంబ వనవాసిని, కదంబ కుసుమప్రియగా లలితా సహస్రనామాల్లో అమ్మవారిని వర్ణించినటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవతా వృక్షాలు కదంబ వృక్షాలు. అటువంటి కదంబ వృక్షాలతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రమే మన శ్రీ కదంబ వనవాసిని సంస్థానం. ఈ క్షేత్రంలో 2008 సంవత్సరం నందు ఈ క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి శ్రీ అచ్చా అబ్బాయి గారి యొక్క అమ్మవారి స్వప్నాదేశంగా ఈ క్షేత్ర నిర్మాణ ప్రారంభం జరిగింది. ఇక 2009 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయం శ్రీ భువనేశ్వరి సహిత విజయేశ్వర స్వామి వారి యొక్క శంకుస్థాపన, తదుపరి మహావృక్షం మరొక దేవతా వృక్షం అశ్వత్థ వృక్షం మనకు ఈశాన్య భాగాన ఉన్నది. ఆ వృక్షం దగ్గర 2009 కార్తీక పౌర్ణమి రోజున భోగలింగేశ్వర స్వామి వారు భోగలింగేశ్వర స్వామి నామంతో స్పర్శలింగేశ్వరుడు వాయులింగ స్థాపన ఎల్లరూ భక్తులు కూడా లింగభేదం వర్ణభేదం లేకుండా స్వయంగా వారు ఆరాధించుకునే విధంగా స్థాపించి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త గారు నిత్యం స్వామివారిని సేవించుకుంటూ ఈ యొక్క దివ్యమైనటువంటి దేవతా వృక్షాల మధ్య ఈ యొక్క ఆలయాన్ని నిర్మించసాగడం జరిగింది. ఈ నిర్మాణం సుమారు 2 సంవత్సరాల వ్యవధిలో అనగా 2011 జూన్ 24వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి పుణ్యదినాన అమ్మవారు భువనేశ్వరీదేవిగా, స్వామివారు విజయేశ్వరుడుగా భువనేశ్వరి సహిత విజయేశ్వర స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమము మహోత్సవంగా నిర్వహించబడి అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం దగ్గర కదంబ గణపతి, దండాయుధపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉపాలయాల నిర్మాణం ఏకకాలంలో 2011 జూన్ 24వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరుపబడినవి. మరి ఆనాటి నుండి ఈ కదంబ వనవాసిని సంస్థానంలో నిత్య దీపదూప నైవేద్యములు, అలాగే విచ్చేసేటటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం నిత్య అన్నప్రసాద వితరణ, గో సంరక్షణ కార్యక్రమాలతో విరాజిల్లుచున్నది. నిత్య దీపదూప నైవేద్యాలలో భాగంగా శ్రీ స్వామివారికి ప్రాతకాల పంచామృతాభిషేకం విశేషంగా జరుపబడుచున్నది. విశేషంగా అనడానికి మూలం ఇక్కడ స్వామివారికి పరమ పవిత్రమైనటువంటి గోక్షేరంతో జరపాలని గో సంరక్షణను ప్రతిష్టాత్మకంగా జరుపుచున్నాము. గోశాల నిర్వహణలో మన దేశవాళీ యొక్క గోమాతలను సంరక్షిస్తూ వాటి నుంచి వచ్చే గోక్షేరంతో స్వామివారికి అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమములకు ఉపయుక్తం ఉన్నాము. ఇక నిత్య అన్నప్రసాద వితరణ భక్తులు సాధారణ రోజుల్లో కూడా వందలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. వారందరికీ యథాశక్తిగా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఇక పర్వదినాలు, అలాగే కార్తీక మాసం, ఆశ్వేజ మాసం, అలాగే ప్రతిష్ఠ జరిపినటువంటి వార్షికోత్సవం, జ్యేష్ఠ పౌర్ణమి సందర్భం ఇత్యాది పర్వదినాల్లో చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎందరో భక్తులు వేలాది సంఖ్యగా పాల్గొంటూ ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారి అయ్యవారి కృపా కటాక్షాలతో ఎందరో పునీతులు కాగలుగుతున్నారు. కావున అటువంటి పుణ్యక్షేత్రంలో నిత్య అన్నదాన, గో సంరక్షణ, నిత్య దీపదోప నైవేద్యాది కార్యక్రమాలతో నిత్యం విరాజిల్లుచున్నటువంటి ఈ క్షేత్రంలో
విద్యార్థిని విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు కోసం వారి యొక్క నైతిక విలువలను పెంపొందించాలనేటటువంటి లక్ష్యంతో వారికి భగవద్గీత తరగతులను నిర్వర్తించటం, అలాగే మోరల్ ఎడ్యుకేషన్గా వారికి నైతిక విలువలను పెంపొందించే అధ్యాపకులతో శిక్షణను ఇవ్వటం ఇక్కడ జరుగుతూ ఉన్నది. దానికి ప్రోత్సాహకంగా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని, బ్రహ్మ విద్యను అందించాలని బ్రహ్మ విద్యాశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఈ బ్రహ్మ విద్యాశ్రమం ద్వారా ముఖ్యంగా చిన్నపిల్లలకు, విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుంచి కూడా వారిలో నైతిక విలువలను, బ్రహ్మ విద్యను వారి హృదయానికి అందించి వారిని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వాళ్ళలో పెంపొందించాలని, అలాగే సాధువులు, సాధకులు, జ్ఞానులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు ఇటువంటి సాధకుల కోసం తగిన వసతిని కల్పించి వారి యొక్క సాధనలకు తోడ్పడాలని ఈ యొక్క బ్రహ్మ విద్యాశ్రమ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇక అశ్వత్థ వృక్షం దగ్గర ఇటీవల అంటే 2020వ సంవత్సరంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ, శివుడు విష్ణువు ఇద్దరు ఒక్కరే, వారిలో భేదం లేదు అని ఆదిశంకరులు తెలిపినటువంటి సంస్కృతిని, అటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూపిస్తూ స్పర్శలింగేశ్వరుడి వద్ద శ్రీకృష్ణ పరమాత్మను ఏ సాంప్రదాయాన్నైతే జగద్గురు ఆదిశంకరుల యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో జగద్గురు స్థానంలో ఆదిశంకరులను, అభయాంజనేయ స్వామి వారిని భక్తుల వారి యొక్క సౌకర్యార్థం ఆరాధించుకుని తరించుటకు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా భక్తుల యొక్క ఆత్మోద్ధరణకు ఈ క్షేత్రాన్ని సర్వదా వృద్ధి చేస్తూ దేవాలయ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని అర్థమయ్యే విధంగా ఈ నిర్వహణ జరుపుతూ ఈ క్షేత్రం ఎందరో భక్తుల సహాయ సహకారాలతో ముందుకు వెళుతుందని తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.